టెలిఫోన్ ట్యాపింగ్. నిన్న మనం మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష నాయకులను వదలలే, హైకోర్టు జడ్జిలను వదలలే, చివరికి జర్నలిస్టులను వదలలే. భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఏం మాట్లాడుకుంటున్నారని విన్న సన్నాసులు ఇంతకంటే దుర్మార్గం ఎక్కడన్నా భూమి మీద ఉంటుందా? ఇంతకంటే పాపాత్ముడు ఎవడన్నా ఉంటాడా? పెళ్ళా మొగుడు ఫోన్లో మాట్లాడుకుంటే కూడా వాళ్ళ మాటలిని, సినిమా తారల మాటలిని, ప్రతిపక్ష నాయకుల మాటలిని, జర్నలిస్టులను జడ్జిలను కూడా బ్లాక్మెయిల్ చేసి, వ్యాపారాలు చేసుకునేటోళ్లను బ్లాక్మెయిల్ చేసి, ఎవరో కాదు బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారే చెప్పారు, మా ఫోన్లని మా భూములు కొనుక్కున్నోళ్లను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేసిండ్రు, మమ్మల్ని బెదిరించి మా దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రని. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న బీఆర్ఎస్ను బ్లాక్మెయిల్ రాజకీయ సమితి అని ఈరోజు నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు బీఆర్ఎస్ అంటే బ్లాక్మెయిల్ రాజకీయ సమితి. ఈ బీఆర్ఎస్ వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా వందల కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ అకౌంట్లో 1500 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఎవని అబ్బ సొమ్మని నేను అడుగుతున్నా. వేల కోట్ల రూపాయల ఇవాళ ఆస్తులు, 100 ఎకరాల భూములు వ్యాపారస్తులను బెదిరించి అగ్వసాగ్వకు వాళ్ళ భూములు కొనుక్కున్న మాట వాస్తవం కాదా? గుంజుకున్న మాట వాస్తవం కాదా? మరి ఎందుకు వాళ్ళను తీసి బొక్కలేసే పని మోడీ కిషన్ రెడ్డి చేస్తలేరని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, చేసిన పాపాలు ఊరికే పోవు. ఆ పాపాల ఊబిలోనే బీఆర్ఎస్ కూరుకుపోతుంది. ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు బీజేపీలను గెలిపించారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రకమైన ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు. బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు, బిల్లా రంగా లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరు కూడబలుక్కొని ప్రత్యక్షంగా ఒకడు పరోక్షంగా ఒకడు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి గడ్డ మీద, వరంగల్ జిల్లా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. మీరు ఎగరేస్తారని సంపూర్ణమైన విశ్వాసం, నాకు నమ్మకం ఉన్నది. దెబ్బకు దెబ్బ కొడదాం, ఎత్తుకు పై ఎత్తేద్దాం. ఎవడు గెలుస్తాడో రేపు మున్సిపల్ ఎన్నికల్లో చూసుకుందాం. బీజేపీ బీఆర్ఎస్ఏ కాదు, కేసీఆర్ నరేంద్ర మోడీ అమిత్ షానే కాదు, ఇక మీ తాతలు ముత్తాతలు ఉన్న తీసుకొని రండి. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ సంగతి తేలుస్తారు. మా అక్కలు, నేను హెలికాప్టర్లు వస్తుంటే చూసిన, మా అక్కలు చీరలు కట్టుకొని వస్తుంటే దసరా పండుగ నాడు పాలపిట్టలు ఎగురుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. ఎంత మంచిగున్నాయక్క చీరలు. ఆయన బతుకమ్మ పండుగ చీరలు ఇచ్చారు. ఏ అక్కనైనా కట్టుకున్నదా? బతుకమ్మ చీర ఇస్తే బాయికాడ పోయి పిట్టలను బెదిరియనికే కట్టిరు మా అక్కలు. అవునా అక్క? ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఇంటాయన కూడా అబ్బా మా ఆమె ఎంత అందంగా ఉంది అనుకునేటట్టు ఇవాళ చీరలు కట్టుకొని ఉన్నారు. మీ తమ్ముడు ఈ చీర సారే రూపంలో మీకు పెట్టిండక్క. తప్పకుండా ప్రతి సంవత్సరం పెట్టే బాధ్యత నాది. పండుగ పూట ఆడబిడ్డకు చీర పెడితే 1 కోటి రూపాయల కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఆడబిడ్డ గౌరవమే పండుగ పూట చీర. అందుకే మీకు ఇందిరమ్మ చీరలు పెట్టినాం, ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం. శిల్పారామం పక్కన 100 కోట్ల రూపాయల ఆస్తి ఇవాళ మీ స్వయం సహాయక సంఘాల షాపులు పెట్టుకోవడానికి ఇచ్చినాం. ఈ ప్రభుత్వమే ఆడబిడ్డల ప్రభుత్వం. మీ ఆశీర్వాదం ఉండాలి. మీరు ఆశీర్వదిస్తే మోడీ కేసీఆర్ కదా, వాళ్ళ తాత దిగొచ్చినా కూడా ఈ ఎన్నికల్లో ఓడగొట్టే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ, మీ అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? మీరందరూ ఎన్నికల్లో గెలిపిస్తారు కదా? మీరందరూ గెలిపిస్తారు కదా? సిద్ధమే కదా? సిద్ధమే కదా? సిద్ధమేనా? 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 సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.